వేసుకోమని తప్పే ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాగా మేము మాకే సినిమా వేస్తే ఆడుకోం సార్. ఇప్పుడు అలాగే థియేటర్లు మూసేస్తున్నాం, రోజుకి 2 షోలు మూసేస్తున్నాం. సినిమా రాకపోతే మూసేస్తాం, మాకేముంది. ఇప్పుడు నాకు ఇష్టం ఏంటంటే నేర్చుకుంటా థియేటర్ అండి, ఈయన ఇష్టం ఏంటో నేర్చుకోండి థియేటర్. మనం ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు రాజమండ్రిలో 2 థియేటర్లు ఉన్నాయి, మా ఉంది. కింద నెల 20 షోలు వేయలేదు. 2024లో 20 షోలు వేయలేదు పండి. ఇప్పుడు కింద 2024లో ఒక్క హీరో సినిమా రాలే మాకు. అది కరెక్ట్ కాదండి. అది కరెక్ట్. ఇప్పుడు రాజకీయానికి సినిమా థియేటర్లు వ్యాపారం సంబంధం లేదు సార్. వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కష్టపడి ప్రొడ్యూసర్లు డబ్బులు పెడుతున్నాడు, సినిమా హీరోలు చేస్తున్నారు. సినిమా హీరోలు వచ్చి తగ్గించి వాళ్ళు ఏమన్నారు, ప్రొడ్యూసర్ మా కాస్ట్ ఆఫ్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు. పెరిగిపోయిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అమ్ముతున్నాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు డబ్బులు. మేము అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్లో ఒక్కో థియేటర్కి 40 నుంచి 50 లక్షలు బ్లాక్ అయిపోయాయి. మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇలాగే ఇట్టి సినిమా ఉంది, నేను ఇచ్చాను 15 లక్షల అకౌంట్లు ఇచ్చాను, ఇవాళ ఎంతో తెలియదు నాకు పరిస్థితి. అలాగా ఇవాళ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేసింది అంటే అందరూ మాట్లాడుతున్నా తప్ప సినీ ఆర్టిస్టులు ఎవరు మాట్లాడట్లా. వాళ్ళకి 2 చేతులు దండం పెడుతున్నాను నేను. హీరోలు అందరూ కలిసి మూవీ ఆర్టిస్ట్ తరఫున బయటకు వచ్చి సినిమా థియేటర్ ఇండస్ట్రీని బతికించమని కోరుతున్నాం. కనీసం మీరు సంవత్సరానికి 2 సినిమాలు హీరో చేస్తే ఈ ఇష్యూలే ఉండవు అసలు. ఇప్పుడు ఉన్న మనకి గత 2019 ముందు ఇచ్చిన రాయితీలు చాలు, మాకు ఏం అవసరం లేదు. మాకు సినిమాలు మీ అందరూ చేయమని కోరుతున్నాం. అందరూ హీరోలు అందరూ కూడా మళ్ళీ 2 చేతులకి దండం పెడుతున్నాం. మేము సినిమా ఇండస్ట్రీ బతికించండి, బతికిస్తే అందరూ బాగుపడతారు. సినిమా హీరో టెక్నీషియన్లు చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ మన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టగలరు, డబ్బులు దాన్ని డిస్ట్రిబ్యూటర్ కొనగలరు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిబిటర్ డబ్బులు ఇస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్ కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకుని ప్రొడ్యూసర్ ఇస్తున్నాం, ప్రొడ్యూసర్ తీసుకుని అక్కడ ఇస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఇంచుమించు కాదు సార్, ఉమ్మడి జిల్లాలో 120 ఉండి ఊళ్ళు ఉండి ఇవాళ 42 అంతే కదా. మనకి 42 సెంటర్లు ఉన్నాయి. ఇవాళ 42 సెంటర్లో 42 తూర్పుగోదావరి జిల్లాలో 180 థియేటర్లు అండి. ఇవాళ 70 థియేటర్లు ఉన్నాయి. 70 థియేటర్లో ఇందులో బీసీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వేస్తున్నా అలాగే తెలియదు, సినిమా ఎప్పుడు పడుతుందో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వేస్తున్నా అలాగే తేలుదండి. అలాంటి పరిస్థితులు ఉన్నాం అంతే తప్ప ఇందులో మేము ఎవరి గురించి చేయడానికి లేదు, ఎవరి గురించి మనం పెద్ద కాదు. ఈస్ట్ గోదావరి వచ్చింది కాబట్టి మా బాధను వెలబెచ్చుకోవడానికి ఇవాళ మీ అందరి ద్వారా చాంబర్కి కానీ పెద్దలకు కానీ అందరికీ మేము మా బాధను చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి మా ఈస్ట్ గోదావరి చెప్తున్నాం, మహానుభావులారా సినీ ఆర్టిస్టులు అందరూ కూడా హీరోలు అందరూ కూడా దయచేసి మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకొని కనీసం ఒక హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందని మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. అందరూ సార్ ఇవాళ 70 థియేటర్లు ఉన్నాయి సార్, అన్నీ మూసేక. అందులో ఇంచుమించు 50 థియేటర్లు ఆర్థిక పరిస్థితులు మునిగిపోయి ఉన్నాయి. ఇవాళ రాయమండ్రి కాకినాడ కొన్ని ఏళ్ళు కట్టేసి ఉన్నాయి, ఎవరు చెప్పుకోలేకపోతున్నాం మేము. ఇప్పుడు రాయమండ్రి థియేటర్లోనే కట్టేస్తున్నారు, మేము ఉన్నాం రోజు 2 షోలు కట్టేస్తున్నాం. ఏమో దేవుడు రాదు. అది చాంబరు, అది చాంబర్ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ చాంబరు హైదరాబాద్ కలిపి వాళ్ళు వెళ్ళాలి. ఇది ప్రొడ్యూసర్ సమస్య, వాళ్ళు వెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదండి. ప్రొడ్యూసర్లతో హీరోలతో కూర్చోవాలి, హీరోలతో కూర్చొని రిక్వెస్ట్ చేసుకోవాలి, చెయ్యండి సినిమాలు చేస్తే మాకు ఇండస్ట్రీ బాగుపడుతుంది అనాలి. అది అన్నది ఫెయిల్యూర్ అని కాదు, వాళ్ళకి మాట్లాడుతున్నారు. అది కొద్దిగా ఈ మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది, ఈరోజు డిస్టర్బెన్స్ వస్తుంది అనుకోండి, డిస్టర్బెన్స్ ఇది.
తెలిసి అది అనుకోకుండా జరిగింది సార్. అది 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 ఎందుకు జూన్ 1కే పర్సంటేజ్ సిస్టమ్ మీదే వేద్దామని ముందుగా నిర్ణయించుకున్నారండి. కళ్యాణ్ గారి సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అది కూడా విరమించుకుని కమిటీ ఒకటి వేసుకుని ఇంకో 2 నెలల తర్వాత అప్పుడు సరిగ్గా డిసైడ్ చేద్దాం. సినిమాలు లేకపోతే ఇంచుమించుగా సమ్మర్ అంతా ఏ థియేటర్ ఫుల్ అవ్వలేదు నాకు తెలిసి. జిల్లాలో ఒక్క థియేటర్ ఫుల్ అయింది ఉండదు నాకు తెలిసి. సండే ఫస్ట్ షో కూడా ఫుల్ అవ్వలేదు ఇంచుమించుగా సమ్మర్ లో. అలాంటి సినిమా వస్తుంది కాబట్టి మేము ఏదైతే జూన్ 1 నుంచి పర్సంటేజ్ అయితేనే వేద్దాం అనుకున్నామో ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసేసాం. వాస్తవంగా ఎప్పుడైతే కళ్యాణ్ గారి సినిమా అనౌన్స్ చేశారో ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసేసారు. చెప్తున్నా కదా అసలు అది అనుకోని వైరల్. అది అది మా జిల్లాలో అసలు బంద్ అన్న మాట లేదండి. అది ఎలా జరిగిందంటే అది బయటికి స్ప్రెడ్ ఏది లేని స్ప్రెడ్ చేశారు. దాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అందరూ. అది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారని అన్నట్ల మీద వెరిఫై చేయమన్నారు. ఇది ఈ పరిణామాలు కక్షాధిపతిగా చూడాలా లేకపోతే వేధింపులుగా చూడాలా, ఎలా చూస్తారు? అది ఏమి లేదు సార్. మాకు వాళ్ళు డిపార్ట్మెంట్ గా మాట్లాడగలరు, మధ్యలో మాట్లాడకూడదు. డిపార్ట్మెంట్ గా వాళ్ళు రైట్ చేసుకోవడానికి రైట్ ఉండాలి. చేసుకెళ్తే అన్ని చూసుకున్నారు. ఏదో ఆశగా ఏమి లేవు అక్కడ. నిన్న 5 థియేటర్లు చేశారు, ఇవాళ 5 థియేటర్లు చేస్తున్నారు. ఏమి లేదు అక్కడ. దాని మీద కేసు రాసుకుంటారు కావతాళ్ళు. ప్రేక్షక రాకపోవడానికి కారణం ఏంటంటే రేట్లు పెరగడం. రేటు తగ్గగానే మాకు రేంజ్ పెరుగుతుంది. ఎప్పుడు రేటు తగ్గిందో మాకు సినిమా ఆడియన్స్ పెరుగుతున్నారు. ఈ పాప్కార్న్లకి బజ్జీలకి ఎవరు ఆగరు సార్, ఎవరు ఆగరు. దీనికి ఈ పాప్కార్న్ ఉంటే 20 రూపాయలు ఉంటుంది, కూల్ డ్రింక్ ఉంటే ఎంఆర్పీ 20 రూపాయలు ఉంటుంది. దీనికి ఎవరు లెక్క చేయట్లా. బయట బళ్ళు మీద తింటున్నారు, బళ్ళ మీద బోళ్ళు మీద తింటున్నారు. ఏ థియేటర్ ఏదో 1-2 థియేటర్లు ఏదో 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు తప్ప అసలు అమ్మడానికి కూడా ఆడియన్స్ ఉండాలి కదా. అక్కడ మెయిన్ పాప్కార్న్ తినడానికి కానీ ఆడియన్స్ ఉండాలి కదా. మనకి ఆడియన్స్ లేక ఏముంటాం మనం అక్కడ. ఇప్పుడు ఆడియన్స్ ఉంటే పాప్కార్న్ అమ్మేస్తాం. ఆడియన్స్ వచ్చారని చెప్పి 20 రూపాయల పాప్కార్న్ 50 రూపాయలు అమ్మేస్తారు. అసలు థియేటర్ కొనడానికి ఎవరు రావట్లేదు అక్కడికి. అలాంటి ఆడియన్స్ లేనప్పుడు ఇంకెక్కడ పడతాం మనం. ఎక్కడ లేవు కదా సినిమాలు లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా 3 సంవత్సరాలు వచ్చింది. ఇవాళ అందరికీ ఒక పండగ వాతావరణం అందరికి కూడా. ఎందుకంటే అందరూ మా దగ్గరికి వస్తారు, టికెట్లు అడుగుతారు, మేము వ్యాపారం చేసుకుంటాం, మా సైకిల్ స్టాండ్ బాగుంటుంది, క్యాంటీన్ బాగుంటుంది, 10 మంది వస్తారు, ఆనందంగా ఉంటుంది మాకు. అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. సంవత్సరానికి 2 సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ సినిమాలు వస్తే మాకు ఎవరో కూడా ఎటువంటి చేయవలసిన అవసరం కూడా లేదు మాకు. ఇవాళ ట్యాక్స్ పెరిగిపోయింది, ఇవాళ హౌస్ ట్యాక్స్ పెరిగిపోయిందండి. హౌస్ ట్యాక్స్ పెరిగిపోతే ఎవరు ఇస్తారు? మేమే కదా కట్టుకుంటున్నాం. అన్ని థియేటర్లు వేస్తారండి, అన్ని థియేటర్లు వేస్తారు. అన్ని షోలు ఫుల్ అవుతాయి, అందరూ హ్యాపీగా ఉంటాం. అందులో మా మీద బుర్ర జల్లడానే చెట్టిన మాకు సంబంధం లేదు సార్. మా స్టాండ్ అదే. మేము సినిమా వస్తే పర్సెంటేజ్ కాడతాం. మాకు రెంట్ రాకుండా పర్సెంటేజ్ చేయడం ఒక ఆలోచన. లేదనుకోండి ఇదే రన్ చేస్తాం. పెద్దలు 30 తారీఖు కమిటీ చేస్తున్నారు. కమిటీలో ఏం చేస్తే దాన్ని నిర్ణయం కట్టుబడి ఉంటుంది అంతే. చాంబర్ పెద్దలు 30 తారీఖుని మీటింగ్ పెట్టారు. ఒక జాయింట్ కమిటీ చేస్తున్నారు. ఆ కమిటీలో ఏది నిర్ణయిస్తే దాన్ని కట్టుబడి ఉంటాం. పర్సెంటేజ్ వద్దు రెంట్ అదే చేస్తాం. అది హైదరాబాద్ ఎక్కడ దొరుకుతాం ఇంకా అంటే. హైదరాబాద్ ఎక్కడ? వైజాగ్ దొరుకుతుందంట. చేతకాకని కాదు. అనుశ్రీ సత్యనారాయణ గారు ఏమండి ఒకసారి అనుశ్రీ సత్యనారాయణ గారిని ఈ పేరు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారు. అదైతే మేము ఖండిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఆయన పాపం ఇండివిజువల్ చేసి ఆయన సినిమా ఎగ్జిబిట్లే
సినిమా ఎగ్జిబిట్లకి ఆయన తరఫున మాకు 100% సపోర్ట్ ఎప్పుడు ఉంటది. ఏ వచ్చినా ముందు ఆయన ఉంటారు మాతో. అను సత్యనారాయణ గారు ఏ వచ్చినా ఆయన మాతో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా కష్టాల్లో కూడా ఆయన ఉండే వ్యక్తి. ఆయన ఎలా చేయడం అన్నది మా అసోసియేషన్ తరఫున కూడా మేము బాధపడుతున్నాం. ఆయన అర్థమైతే ఇందులో ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి మీ అందరికీ మళ్ళీ రిమైండ్ చేస్తుంటే హీరోలందరికీ మీరు దయచేసి సంవత్సరానికి 2 సినిమాలు చేసి మా ఎగ్జిబిట్లను బతికించండి. బతికిస్తే రేపు పొద్దున సినిమా ఆడడానికి థియేటర్లు ఉంటాయి, లేకపోతే అవి కనుమరుగైపోతాయని చెప్పి మేము బాధపడుతున్నాం. అంతే కదా. థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ.